టైప్ 1 అంటే మెయిన్ ముఖ్యంగా మన పిల్లల్లో చూసేది టైప్ 1 డయాబెటీస్. దానికి బీటా సెల్స్ ఏదైతే ఇన్సులిన్ సెక్రీషన్ చేస్తూ ఉంటాయో మన బాడీలో అవి డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మెయిన్. దట్ ఈస్ టైప్ 1. సో వాళ్ళలో ఇన్సులిన్ సెక్రీషన్ అనేటిదే జరగదు కాబట్టి దే ఆర్ టోటల్లీ డెఫిషియెంట్ ఆఫ్ ఇన్సులిన్. అదే ఇతర కారణాలు కూడా ఉన్నాయి డయాబెటీస్ రావడానికి. బీటా సెల్ డిస్ట్రక్షన్ అయ్యి ఇన్సులిన్ తయారవ్వకపోవడం కాకుండా తయారైన ఇన్సులిన్ సరిగ్గా యాక్ట్ చేయకపోవడం అంటే ఇన్సులిన్ డిస్ఫంక్షన్ ఒకటి. అదేవిధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, తయారవుతున్న ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ప్యాటర్న్ పెరగటం. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వలన కూడా డయాబెటీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మమ్స్ జబ్బు వలన కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పర్టుసిస్, కోరింత దగ్గర ఏదైతే ఉంటామో దానిలో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా సైటోమెగలో వైరస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ మధుమేహం వచ్చే అవకాశం ఉందని సైన్స్ ఇస్ టెల్లింగ్. ఇక అనేక మందులు, కొన్ని కెమికల్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి. చిన్నపిల్లల్లో రావడానికి ఈ కారణాలతో పాటు జెనెటిక్ ఇన్సులిన్, ఎస్పెషల్లీ కొన్ని క్రోమోజోమ్లో కొన్ని యొక్క భాగాల్లో దిర్ ఇస్ అ జెనెటిక్ లోకస్, HLA సిస్టమ్స్ అని అంటాం. అలాగే సో కొన్ని క్రోమోజోమ్స్లో మార్పులు ఉండడం కూడా డయాబెటీస్ రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని జీన్ డిఫెక్ట్స్ వలన, ముఖ్యంగా తల్లిదండ్రులకి డయాబెటీస్, చాలా ఎర్లీ డయాబెటీస్ వచ్చిన తల్లిదండ్రులు పరీక్షిస్తే వాళ్ళ పిల్లలకి డయాబెటీస్ రావడం జరిగింది. కాబట్టి ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. ఈ పిల్లలకి డయాబెటీస్ ఉండటం వలన ఎక్యూట్ కాంప్లికేషన్స్, ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఎక్యూట్ ఈజ్ రియల్లీ లైఫ్ థ్రెటనింగ్ అండి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అవటం వలన డయాబెటిక్ కిటోసిడోసిస్ అనే కండిషన్ రావటం. అదేవిధంగా ఇంకా సీరియస్, కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోవటం వలన హైపోగ్లైసిమిక్ అటాక్స్ వచ్చి వాడికి ఫిట్స్ రావటం అలాంటి ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇంటర్మీడియట్ కాంప్లికేషన్స్ ఈ డయాబెటీస్ వలన లింబ్ మొటిలిటీ కొంచెం తగ్గడం, గ్రోత్ రిటార్డేషన్, పిల్లలు సరిగ్గా పెరగకపోవటం, అదేవిధంగా సెక్షువల్ మెచ్యూరిటీ, వాళ్ళు వేరే పిల్లలకు పెద్దగా ఎదగకపోవడం, కొన్నిసార్లు డెవలప్మెంటల్ డిలేతో పాటు ఇది కూడా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు లైపో ఎట్రోఫీ, కొన్ని ఫ్యాట్ మెటబాలిజంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ డయాబెటీస్ ఉన్న పిల్లలకి. కొన్నిసార్లు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం ఈ డయాబెటీస్ ఉన్న పిల్లలకి. ఇక లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్లో ఎస్ డెఫినెట్గా బికాజ్ వాస్కులర్ ఇన్వాల్వ్మెంట్, వెసల్స్ ఇన్వాల్వ్ అవటం వలన, చిన్న వెసల్స్ అవనివ్వండి, అదే మీడియం సైజ్ బ్లడ్ వెసల్స్ ఇన్వాల్వ్ అవటం వలన అవనివ్వండి, నెఫ్రోపతి, వాళ్ళకి కూడా కిడ్నీ ఇన్వాల్వ్ అవటం, కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కళ్ళులో మార్పులు, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, ముందు కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరగవచ్చు. కొన్నిసార్లు వెరీ ఎర్లీగా బోన్స్ అండ్ జాయింట్స్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లమ్స్ వంటి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా పిల్లల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ బట్టి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బట్టి మనం ఇన్సులిన్ యొక్క మోతాదుని టైట్రేట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్సులిన్ అనేది మనం ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు గివ్ దిస్ ఇంజెక్షన్స్. ఆఫ్ లేట్ మామూలుగా రెగ్యులర్ ఇన్సులిన్ ఇవ్వటం, మామూలు సిరంజ్తో ఇస్తాం. ఇప్పుడు అడ్వాన్సెస్లో ఏంటంటే ఇన్సులిన్ పంప్ ద్వారా ఇన్సులిన్ రిలీజ్ చేయడం కూడా చేయొచ్చు. ఫుడ్లో చాలా హై ఫైబర్ డైట్ ఉండడం మంచిదండి. స్వీట్స్ అవి లేకుండా చూసుకోవాలి. ఫ్రీక్వెంట్గా ఒక స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుండటం బెటర్. వెళ్ళు సమ్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొన్ని డేంజర్ సిగ్నల్స్ ఆర్ డేంజర్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నప్పుడు లేదంటే చాలా ఎక్కువగా పెరుగుతున్నప్పుడు సిమ్టమ్స్ వాళ్ళు కేర్ టేకర్స్ కానీ కేర్ గివర్ తెలుసుకోవాలి. ముఖ్యంగా చాలా చెమటలు పట్టడం, అన్కాన్షియస్ అవ్వటం, ఫిట్స్ రూపంలో రావడం, లేదా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, చాలా నీరసంగా అయిపోవడం, ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయని చెప్పడానికి ఒక సూచికలు. అదేవిధంగా చాలా ఎక్కువ షుగర్ లెవెల్స్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు అన్కాన్షియస్ అవ్వటం, ప్లస్ ట్రెమర్స్ రావటం, విపరీతమైన ర్యాపిడ్ బ్రీదింగ్, ఎసిడోటిక్ బ్రీదింగ్ వంటి లక్షణాలతో పాటు స్కిన్ అంతా బాగా డ్రై అవటం వంటి సూచనలు మనం చూస్తూ ఉంటాం.